పిల్లలకు దవడలు వాచిపోయి గవద బిళ్ళలు మొదలైతే చూడటానికి చాలా భయంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పి పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. తినడం తాగటం కూడా కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. ఆటలమ్మ పొంగుల మాదిరిగానే గవద బిళ్ళలు కూడా వైరస్ సోకటం వల్ల వస్తూ ఉంటాయి. సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లల్లో గవద బిళ్ళలనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటువ్యాధి కావడంతో లాలాజలం తుంపర్ల ద్వారా చాలా తేలికగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే స్కూలుకు వెళ్లే పిల్లల్లోనూ హాస్టల్స్లో ఉండే పిల్లల్లోనూ గవద బిళ్ళలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు గవద బిళ్ళలు సోకినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెంపలు చెవుల కిందుగా దవడల భాగంలో వాపు నొప్పితో వేధించే గవద బిళ్ళలు నిజానికి ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మిక్సో వైరస్ పెరోటిడిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. గవద బిళ్ళలకు కారణమయ్యే వైరస్ ప్రధానంగా గ్రంథుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. తర్వాత నాడుల మీద ప్రభావం చూపుతుంది. ముందుగా మామూలు ఫ్లూ మాదిరే ఇందులోనూ జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం మింగటం కష్టమవుతుంది. ఈ సమయంలో చెంపల దగ్గర, చెవి ముందు భాగంలో ఉండే లాలాజల గ్రంథులు 2 వైపులా వాచి బాధ పెడతాయి. ఈ గ్రంథులు వాచే సమయంలో కొందరికి చెవిపోటు కూడా రావచ్చు. గవద బిళ్ళలు ఉన్నవారు దగ్గినా తుమ్మినా లాలాజలం తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అందుకే జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో, పిల్లలు కలివిడిగా తిరుగుతూ ఉండే స్కూళ్ళు, హాస్టళ్లలో ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ ఉంటుంది. గవద బిళ్ళలు అనేది మెయిన్లీ మనకి బుగ్గల దగ్గర, చెవి ముందు భాగంలో వాపు రావడానికి గవద బిళ్ళలు అంటారు. మెయిన్లీ ఇది మమ్స్ అనే వైరస్ వల్ల వస్తుంది. అది సాధారణంగా మనకి ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ లాంటి వైరస్ అది కూడా. సో మనకి పక్కన ఎవరికైనా ఉన్నది మన తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది అనమాట. మెయిన్లీ మమ్స్ వైరస్ వల్ల ఈ గవద బిళ్ళలు వస్తాయి. మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే, మన సాధారణ ఏ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన పిల్లల్లో వచ్చిన దగ్గు, జలుబు, ఫీవర్స్, ఇదే మెయిన్. అవి కాకుండా కొన్నిసార్లు ఈ మెయిన్ సిమ్టమ్ ఈ గవద బిళ్ళల్లో ఈ చెంపల దగ్గర వాపు రావడం, ఇంకా కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్షన్ అదర్ ఆర్గాన్స్ స్ప్రెడ్ అవ్వడం. మెయిన్గా లంగ్స్కి వెళ్తే న్యూమోనియా అంటాం. అదే మెదడుకి వెళ్తే మెదడు వాపు లక్షణాలు రావడం. మెదడు వాపు లక్షణాలు మెయిన్లీ హెడేక్, వామిటింగ్స్, కొంచెం ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం. సో ఇవన్నీ కూడా రావచ్చు. ఇంకా మెయిన్గా మగపిల్లల్లో అయితే ఇది టెస్టిస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇన్ఫెక్షన్. దాన్ని ఆర్కైటిస్ అంటాం. గవద బిళ్ళలు కేవలం లాలాజల గ్రంథులకే పరిమితం కాదు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఇతరత్ర భాగాలను ప్రభావితం చేయొచ్చు. ముఖ్యంగా మగవారిలో వృషణాలు, ఆడవారిలో అండాశయాలు, అలాగే కాలేయం, క్లోమ గ్రంథుల్లోనూ వాపు రావచ్చు. చాలా అరుదుగా కొద్దిమందిలో చెవుడు కూడా రావచ్చు. సాధారణంగా 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు మగపిల్లల్లో వృషణాల వాపు కనపడుతుంది. ముఖ్యంగా గవదల వాపు తగ్గుతున్న సమయంలో ఒక్కసారి జ్వరం వచ్చి వృషణాలు బాగా నొప్పి చేసి విపరీతంగా బాధపడతారు. ఇక ఆడపిల్లలు అండాశయాల వాపు మూలంగా పొత్తి కడుపులో నొప్పి, జ్వరంతో బాధపడటం కనిపిస్తుంది. కొందరిలో కడుపు మధ్యలో నొప్పి, జ్వరంతో క్లోమగ్రంథి వాచిపోయి పాంక్రియేటిస్కు దారితీయచ్చు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా బాధ పెట్టేవే గాని వీటితో సాధారణంగా దీర్ఘకాలం ప్రభావితం చేసే తీవ్ర దుష్ప్రభావాలేవి ఉండవు. చాలా అరుదుగా గవద బిళ్ళలకు కారణమయ్యే వైరస్ మెదడుకు వ్యాపించి మెదడు వాపు, మెదడు పైపొరల్లో వాపు తెచ్చిపెట్టచ్చు. అయితే ఇవి చాలా అరుదు. పైగా సకాలంలో చికిత్సతో చాలా వరకు నయమైపోతాయి. గవద బిళ్ళల్లో వాపు, నొప్పి బాధలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇతరత్ర సమస్యలు, మరణాలు చాలా తక్కువ. కాంప్లికేషన్స్ ఆఫ్ మమ్స్లో ఒకనొక కాంప్లికేషన్ మగపిల్లల్లో ఏంటంటే టెస్టిస్ ఇన్ఫెక్షన్స్, ఆర్కైటిస్ అంటాము. యూజువల్గా అది రేర్ కాంప్లికేషనే. అలా కాంప్లికేషన్ వచ్చిన తర్వాత కూడా యూజువల్గా అది నయమైపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వెరీ రేర్గా కొంతమంది పిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్ తీవ్రత బట్టి ఆర్కైటిస్ కాంప్లికేషన్స్లో టెస్టిస్ అట్రోఫీ అంటే టెస్టిస్ కుషించిపోవడం జరగచ్చు. అటువంటి వాళ్ళలో మాత్రమే ఇన్ఫెక్ట్ అవకాశం ఉంది. బట్ వెరీ రేర్ అది. మమ్స్ డయాగ్నోస్ మెయిన్లీ మనకి టెస్ట్లు ఏమీ అవసరం లేదండి. మెయిన్గా క్లినికల్గా చెప్పేవచ్చు. సో ఏ పిల్లవాడైనా జ్వరంతో వచ్చి మనకి ఈ చెంపల దగ్గర వాపు ఉన్నప్పుడు
సో మనం ఆ మమ్స్ అన్ని డయాగ్నోస్ చేస్తాము. లైక్ అవుట్ బ్రేక్స్, లైక్ కొంతసార్లు ఏమవుతుందంటే చుట్టుపక్కల చాలామంది పిల్లలు ఒకేసారి మన సింప్టమ్స్ కనిపిస్తాయి అనమాట. మమ్స్ అవుట్ బ్రేక్ అంటాము. అటువంటి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మమ్స్ అని చెప్పేవచ్చు. వెరీ రేర్గా చెంపలో వాపు లేకుండా అదర్ లక్షణాలు లైక్ న్యూమోనియాతో కానీ మెదడువాపు లక్షణాలు కానీ కలిపినప్పుడు మనం మమ్స్ టెస్ట్ చేయడానికి PCR అంటాం. ఆ టెస్ట్ వల్ల మనం కనిపెట్టచ్చు. రెండో ట్రీట్మెంట్ వెరీ సింపుల్ అండి. కాంప్లికేషన్స్ లేనంత వరకు సింపుల్ ట్రీట్మెంట్. ఇంట్లో ఏ వైరస్ ఇన్ఫెక్షన్ ఇంట్లో ఎలా ట్రీట్ చేసుకుంటాము, మెయిన్లీ హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తాగించాలి, పాడేలు ఎక్కువ తాగించాలి. అండ్ ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ సిరప్ వేసుకోవడం, తడిబట్టు వెళ్ళి తుడుచుకోవడం, ఫీవర్ కంట్రోల్ చేసుకోవాలి. ఇన్ కేస్ అయినా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు లైక్ ఆయాసపడడం, వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్న, నోటి ద్వారా ఆహారం తీసుకోలేకపోవడం, హెడేక్ తీవ్రంగా ఉండడం, ఆల్టర్డ్ సెన్సర్ అని తెలివి తప్పడం, అలాంటివి ఏదైనా జరిగినప్పుడు, ఫిట్స్ లాంటివి వచ్చినప్పుడు మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. గవద బిళ్ళలు రాకుండా చిన్నపిల్లలందరికీ MMR, మమ్స్, మీజిల్స్, రూబెల్లా టీకా ఇవ్వటం అత్యుత్తమం. దీన్ని మొదటి సంవత్సరంలో ఒకసారి, బడికి వెళ్లే ముందు 5 ఏళ్ల వయసులో మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి గవద బిళ్ళలు వస్తే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ రావు. ఈ వ్యాధి వచ్చిన వారికి దాని నిరోధక శక్తి జీవితాంతం ఉంటుంది. పెద్దల్లో గవదల వాపు వచ్చినప్పుడు లేదా ఎవరికైనా ఒకవైపే వాపు వచ్చినప్పుడు గవద బిళ్ళలు కాకుండా లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోవటం, ఇన్ఫెక్షన్ వంటి ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. చాలా వరకు లక్షణాల ఆధారంగా వైద్యులు దీన్ని నిర్ధారిస్తారు. మరీ అవసరమైతే యాంటీబాడీ, IgM, IgG వంటి పరీక్షలతో పాటు లాలాజల పరీక్షలు చేసి ఈ వైరస్ను నిర్ధారించుకోవచ్చు. PCR పరీక్ష ద్వారా మూత్రంలో, లాలాజలంలో కూడా వైరస్ను గుర్తించవచ్చు. మెదడు వాపు వచ్చినప్పుడు మాత్రం వెన్ను నుంచి నీరు తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్స్ అనేవి ఏది కూడా 100% ప్రొటెక్షన్ ఇవ్వవు. సో యూజువల్గా MMR వ్యాక్సిన్లో మమ్స్ కూడా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఈ మధ్య గవర్నమెంట్ అది తీసేసింది. బట్ అలా తీసినప్పుడు చాలామందికి ఇన్ఫెక్షన్ చూసాం. బట్ దాని మూలంగా మళ్ళీ తిప్పి గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. అండ్ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఎంత ఉంటుందనేది బట్టే మనకి వస్తుందో రాదని తెలుస్తారు. యూజువల్గా మమ్స్ వ్యాక్సిన్ 3 డోసెస్ వేసుకుంటే 85% దాకా ప్రొటెక్షన్ ఉంటుంది. సో 15% ఛాన్స్ ఉంది రావడానికి. అండ్ యూజువల్లీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా అంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో తీవ్రత తగ్గుతుంది, కాంప్లికేషన్ రేట్స్ తగ్గుతాయి. కాబట్టి డెఫినెట్గా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి, ఇంక్లూడింగ్ అడల్ట్స్ వేయించుకోవడం బెటర్. మెయిన్ ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటంటే సేమ్ థింగ్, ఎనీ వైరస్కి హ్యాండ్ హైజీన్, చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవడం, బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా మనకి లైక్ కోవిడ్ ప్రికాషన్ మెజర్స్ అంటే మాస్కులు పెట్టుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మనకి ఈ ఇన్ఫెక్షన్స్ని అరికట్టచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్స్. గవద బిళ్ళలకు ప్రత్యేకమైన మందులేవీ లేవు. పిల్లలకు మెత్తటి ఆహారం, సరైన పోషణ, సపర్యలు, విశ్రాంతి ఇవ్వాలి. దవడలకు వేడి నీటి కాపడం హాయినిస్తుంది. నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్ మాత్రలు తీసుకోవచ్చు. కడుపులో నొప్పి వంటి ఇతరత్రా దుష్ప్రభావాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరం. వీరికి అవసరమైతే స్టిరాయిడ్స్ మందుల్ని ఇస్తారు. ఇక MMR టీకా వేయించుకోవటం ద్వారా గవద బిళ్ళల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. గవద బిళ్ళలు వచ్చి వృషణాలు వాస్తే భవిష్యత్తులో పిల్లలు పుట్టరనుకోవటం పెద్ద అపోహ. ఇది అనవసరమైన భయమే తప్ప ఇందులో నిజం లేదు.